అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. ప్రభుత్వానికి పంపించాల్సిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మరి ప్రింటర్ ద్వారా తీసుకుని మరి వాటిని ప్రభుత్వానికి మేము ఈ రిపోర్ట్ అందజేస్తా ఉన్నాం. అంత విలువైన మరి ప్రింటర్ కెనాన్ ప్రింటర్ కలర్ ప్రింటర్ని మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి వారు ట్రస్ట్ రాజమండ్రి వారు బహుమతిస్తున్నారు. మరి ఈ బహుమతులు కూడా థ్యాంక్ యూ మరి ఫోటోస్ తీసుకున్నామండి. చాలా విలువైన వస్తువులు అందజేశారు. ఇది మా పాఠశాలలో చాలా విలువైనవి, ఉపయోగకరమైనవి. మరి ఇది ఇచ్చినందుకు ప్రత్యేక లోపల చేస్తున్నారండి. మరి నెహ్రూ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ మన పాఠశాలకి చేస్తున్నటువంటి చెట్టుపల్లి రాష్ట్ర చెట్టుపల్లి కార్పొరేట్ చైర్మన్ అయినటువంటి శ్రీ కుడుపూడి సత్యబాబు గారిని మన వేదిక రావాలి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్కూల్. థ్యాంక్ యూ సార్. సో అందరూ కూడా క్లాస్ కొట్టాలని కోరుతున్నాం. సో మా పాఠశాలలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి రాష్ట్ర చెట్టుపల్లి సంఘ కార్పొరేషన్ ఎందుకంటే పిల్లల అది అలా అయిపోతున్నారు. అంటే కొంచెం వారం రప్పించి పక్కన చూపించడానికి వాళ్ళే చెప్పాలి. పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవ చేసిన ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తున్నాం. మధ్యాహ్నం భోజన పథకంలో కూడా మధ్యలో మేము కూడా వచ్చి ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నాం. అంటే పిల్లలు అంటే మా పిల్లలు ఎంతో మా పిల్లలు అంతే. మాకు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా ఇక్కడ 3వ వార్డులో ఏ సమస్య వచ్చినా అందరం కూడా ఒకే మాట మీద ఉండి ఎదురు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మన సుబ్బారాపేట కానీ, ఇక్కడ రాజేంద్ర నగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ అందరూ కూడా మన పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇంకా బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రత్యేకించి వాళ్ళ సంక్షేమమే చూడంగా ధ్యేయంగా కోట ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం పథకం మీరు కూడా చూస్తున్నారు. పిల్లలకి ఎక్కడా కూడా ఇదివరకు అయితే మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే ఇంటికి వచ్చి పిల్లలు కడుపు నొప్పి అనేవారు. ఇప్పుడు ఆ విధంగా కూడా లేకుండా శుభ్రంగా ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్నందుకు మీరు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం. గతంలో ఎంతమంది పిల్లలకి వేస్తాం, ఇప్పుడు ఎంతమంది పిల్లలకి వేస్తాం అనేది మీరు అందరూ కూడా గమనించాలి. రాష్ట్రం పక్కన అప్పులు మయంలో ఉన్నా సరే సంక్షేమం అంటే ఈ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం వేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలా ఏడమే కాకుండా ఎప్పుడు లేని విధంగా అసలు ట్రైబల్ ఏరియాకి ఎవరో కూడా ఎక్కువ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ
కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం. అయినా సరే రాత్రి సుమారు 9 గంటలకు లోకేష్ గారు రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కారు మార్గంలో రంపచోడవరంలో వెళ్ళి రాత్రి అక్కడే బస్ చేసి పొద్దున్నే ఈరోజు రంపచోడవరంలో ఉన్న స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను అక్కడ ఉన్న ట్రైబల్స్ పిల్లల్ని అందరినీ కలాలని చెప్పి మంచి సంకల్పం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మన విద్యాశాఖ మంత్రి కూడా ఏజెన్సీలోకి వెళ్ళిన దాఖలు లేవు. మొట్టమొదటిసారి వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి నైట్ బస్ చేసి ఆ పిల్లల్ని కలాలి, నేను వాళ్ళకి తల్లిదండ్రులు కలాలని చెప్పి మంచి సంకల్పంతో మనకి అతి చేరువలో రాజమండ్రిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరంలో మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇప్పుడు సేమ్ మేము ఇక్కడ ఎలా వచ్చామో అలాగే అక్కడ కూడా వాళ్ళు స్వయంగా వచ్చి ఆ కార్యక్రమం చేసి తల్లిదండ్రులను డైరెక్ట్ గా వాళ్ళ కలుస్తున్నందుకు ఎప్పుడు లేని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగా మెగా పేరెంట్స్ డే మీటింగ్ పెట్టి ఇలా కలలేదు. ఇలాంటి మంచి ముఖ్యమంత్రిని ఉన్నందుకు మనకి అలాగే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో చూసాం, ఇప్పుడు ప్రభుత్వంలో చూసాం, ఏదేమన్నా సరే మీరందరూ కూడా సంక్షేమం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో గుర్తించాలని చెప్పి మన పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం సుమారు 15-20 సంవత్సరాలు ఇలాగే మీరు అందరూ దీవించే మన పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలతో ఇంకా బయట రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశానికి మీ ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని పెట్టేసి ఇచ్చండి ప్లేట్ సార్ పక్క మీకు ప్లేట్ ఇచ్చి చెప్పండి. ఎలా వచ్చింది మట్టి తెగండి సత్యబాబు ఈ గుడి దగ్గర ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన అతిరథ మహారథులకు అలాగే వేదిక మీద ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే స్కూల్ హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులకు వివిధ రంగాలకు ఇచ్చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నిన్న 22వ తారీఖు నాడు అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పి గత 1వ తారీఖు నుంచి కూడా అందరికీ చెప్తున్నాం. మేము 22వ తారీఖు నాడు ఇంకా తెల్లారలేదు, ఉదయం 10 నుంచి అందరికీ టక్క అందరికీ మెసేజ్లు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరికి. చాలా మంది నాకు కూడా ఫోన్ చేసి సార్ మాకు తల్లికి వందనం పడ్డానండి, మా 3 పిల్లలు కదా 39,000 పడ్డాయి, 4 పిల్లలండి 62,000 పడ్డాయి, 2 పిల్లలు 26,000 పడ్డాయి అని అందరూ కూడా చాలా బాగా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా గతంలో మీరు చూశారు ఇక్కడ 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయకపోతున్నాను. గతంలో వీళ్ళందరికీ కూడా ఒకరికే తల్లి వందనం పడింది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్న వాళ్ళకి 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్న వాళ్ళు 3 పిల్లల కంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి మేము ఆర్థిక సంక్షోభం చాలా ఉంది రాష్ట్రంలో. గతంలో చేసిన వాళ్ళు 12 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్కో పిల్లలతో తల్లికి వందనం వేసి లేకపోతే అయ్యేసి వేసి రాష్ట్రం అప్పుల్లో ముంచేసి ఎవరికి ఉద్యోగాలు లేకుండా చాలా దారుణంగా చేసి ఒక ఉమ్మడిగా ప్రవర్తించారు. అవన్నీ కూడా సరిచేస్తూ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు మన నారా లోకేష్ గారు
ప్రత్యేకించి ఈ శాఖ తీసుకున్న కానించి కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఎప్పుడూ కూడా ఆ కిందకు పడిపోయి ప్రైవేట్ స్కూల్ రంగంలో ఎక్కువ పిల్లలు ఎక్కువ అందులో వెళ్ళిపోతున్నారు, ఆర్థిక స్థానం తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి గమనించి ఈ విద్యాశాఖ తీసుకొని దీన్ని సమూలంగా అన్ని మార్పులు చేస్తూ, ఎందుకంటే మనకి పిల్లలు ఇక్కడ బాగా రావాలంటే టీచర్స్ ఉండాలి. సుమారు రాష్ట్రంలో 16,500 పోస్టులు 5 సంవత్సరాలు కూడా తీయకుండా ఖాళీగా పెట్టి పక్కన చదువుకున్న వాళ్ళని కూడా నిరుద్యోగులుగా చేస్తూ, ఇక్కడ ఏమో గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని కూడా నాలుగు లేడని చెప్పి రంగులు కట్టేసి, ఇప్పుడు మనం ఎంత పనులు వేసుకున్నా మనకు ఆరోగ్యం ఉంటేనే కదా బాగా తిరగాల. అలాగే ఇక్కడ మన పిల్లలకి విద్య చెప్తుంది. అలాంటి టీచర్లు లేకుండా 16,500 పోస్టులు రాష్ట్రంలో అన్ని దుఃఖంలో కూడా ఖాళీ చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా డిఎస్సీ చేస్తాం 16,500 పోస్టులు అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రతి స్కూల్లో కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నింపి, మొన్న ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ స్కూళ్ళకి తీటుగా గవర్నమెంట్ స్కూల్లో 500 మార్కులు, ఎంతో మంది పిల్లలు, ఇక్కడ సుమారు 100 మంది పిల్లలు ఉంటే 500 మార్కులు దాటిన వాళ్ళు సుమారు 25 మంది పిల్లలు మన నెహ్రూ నగర్ నుంచి వెళ్ళారంటే గవర్నమెంట్ స్కూల్ ఎంత బాగా తీర్చిదిద్దారో మీ అందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఎప్పుడు కూడా మీరు చూసారు ఇలాగా మెగా పేరెంట్స్ డే పెట్టి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల మధ్యలో ఆత్మీయ సమావేశం పెట్టడం, సంవత్సరానికి 2 సార్లు ఈ కార్యక్రమం పెట్టి మీకు ఉపాధ్యాయులకి ఒక అవగాహన, అలాగే పిల్లలకి ఉపాధ్యాయులకి మీకు ఒక అవగాహన కల్పించాలని మంచి సంకల్పంతో సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ డే పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుల్ని కూడా కలిసి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునే విధంగా, తెలిసే విధంగా ఇక్కడ స్కూల్లో, ఎందుకంటే మీరు 2 సార్లు వస్తారు, డైలీ వస్తారు వెళ్ళిపోతారు. ఒక రోజు ఉన్నారనుకో మీరు కూడా ఇక్కడ వాష్రూమ్ చెక్ చేస్తారు, అలాగే క్లాస్ రూమ్ చెక్ చేస్తారు, ఇంకా 3 రకాల. ఎందుకంటే తీసుకొస్తే వెంటనే నేను దగ్గరుంటే అన్ని కూడా వెంటనే పరిష్కరించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి, అలాగే ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మన కార్పొరేషన్ ద్వారా కొన్ని రాకపోయినా అయ్యి కూడా నా దృష్టి తీసుకొస్తే ఒక రాకపోయినా నా సొంత నిధులతో ఇచ్చి, ఎందుకంటే పిల్లల సంక్షేమం ముఖ్యంగా విధంగా కూడా మీరు, నేను, పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ కలిసి పనిచేస్తేనే రేపు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మేడం వాటర్ పక్కన